Good morning everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sir CRT College for Women, Eluru. Now I am discussing about e-commerce and web designing subject for first BCom computer application students, second semester. Today's topic is dynamics of World Wide Web and Internet. అంటే ఇంటర్నెట్ యొక్క లేదా వరల్డ్ వైడ్ యొక్క మీనింగ్, ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్. Coming to World Wide Web, WWW. The World Wide Web, commonly known as Web, is an information system where documents and other web resources are identified by uniform resource locators, that is URLs, which may be interlinked by hyperlinks and are accessible over the internet. The resources of the web are transferred via hypertext transfer protocol, may be accessed by users by a software application called a web browser and are published by a software application called web server. అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల వెబ్ సోర్సెస్ అన్నిటినీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ కాబడినటువంటి ప్రదేశాన్నే మనం వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే యూఆర్ఎల్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అదేవిధంగా ఆ వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్నటువంటి వివిధ రకాల రీసోర్సెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు కావాలి ఇంటర్నెట్. అదేవిధంగా ఇంటర్నెట్లో మనకి ఒక చోట నుంచి ఇంకో చోటుకి రీసోర్సెస్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి ఇక్కడ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది రిక్వైర్ అవుతుంది. అదేవిధంగా ఈ డేటా ట్రాన్స్మిషన్ కానీ రీసోర్స్ ట్రాన్స్మిషన్ కానీ అది యాక్సెసిబుల్ చేయాలి, అది ట్రాన్స్ఫర్ చేయాలి అంటే యూజర్స్ వల్ల పాసిబుల్ అవుతుంది బై యూజింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ ఈజ్ నోన్ యాజ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ను ఉపయోగించి రీసోర్సెస్ని స్టోర్ చేయబడినటువంటి రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవటం కానీ ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి కానీ హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా ఇంటర్నెట్లో పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా మరి ఇవి వెబ్ బ్రౌజర్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫీచర్స్ని ఉపయోగించుకొని డేటా ట్రాన్స్మిషన్ చేయొచ్చు. అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే వెబ్ సర్వర్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? వెబ్ బ్రౌజర్, ప్రోటోకాల్స్, అదేవిధంగా హైపర్ లింక్స్, యూఆర్ఎల్ అండ్ వెబ్ సర్వర్. ఓకే, ద వెబ్ కన్సిస్ట్ ఆఫ్ పేజెస్ దట్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ వెబ్ బ్రౌజర్. అంటే మన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది మొత్తం కూడా ఏ రూపంలో ఉంటుంది అంటే పేజెస్ రూపంలో ఉంటుంది. దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే వెబ్ బ్రౌజర్ కావాలి. వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, దీస్ ఆర్ ఆల్ వెబ్ బ్రౌజర్స్ యూజింగ్ ఇంటర్నెట్. Okay, the hypertext transfer protocol is the method used to transfer web pages to your computer. అంటే మన కంప్యూటర్లో ఉన్నటువంటి వివిధ రకాల వెబ్ పేజెస్ని హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా వేరే కంప్యూటర్లోకి వేరే వెబ్లోకి మనం ట్రాన్స్మిషన్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. విత్ హైపర్టెక్స్ట్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ కెన్ కంటైన్ ఏ లింక్ టు ఎనదర్ వెబ్సైట్. అంటే మనం ఇది హైపర్ టెక్స్ట్ అనేటువంటి ట్రాన్స్ఫర్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ను ఉపయోగించి వెబ్సైట్స్లో లింక్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ వెబ్ పేజెస్ ఆర్ రిటన్ ఇన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ వర్క్స్ ఇన్ కంజంక్షన్ విత్ హెచ్టిటిపి. అంటే మనకి వెబ్లో వివిధ రకాల వెబ్ పేజెస్ ఉంటాయని చెప్పాం. ఆ వెబ్ పేజెస్ అన్నీ కూడా దేని ద్వారా తయారవుతాయంటే హెచ్టిఎంఎల్ అనేటువంటి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా. ఓకే, ఇవన్నీ కూడా ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఇట్ ఈస్ కంజంక్షన్ విత్ హెచ్టిటిపి ప్రోటోకాల్. అంటే ఒక ప్రోటోకాల్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది ఏ విధంగా మనకి మార్కెట్లోకి వచ్చింది అనేది చూద్దాం. ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ యాక్సెస్డ్ వయా ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి వివిధ రకాల హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్ కాబడినటువంటి ప్రదేశాన్నే వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. With a web browser, one can view web pages that may contain text
image, videos and other multimedia and navigate between them via hyperlinks. అంటే మనకి ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి వివిధ రకాల టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆర్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఒకదానికొకటి మనం సెర్చ్ చేయగలుగుతున్నాం, నావిగేట్ చేయగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ద కనెక్షన్స్. దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి వాటిని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే. ఆన్ March 12, 1989, టిమ్ బెర్నర్స్-లీ, a British computer scientist and former CERN employee, wrote a proposal for that would eventually become the World Wide Web. అంటే మనకి 1989లో March 12న టిమ్ బెర్నర్స్-లీ అనేటువంటి బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ అనేవాడు మనకి ఈ యొక్క WWWని ఫస్ట్ కనుగొనడం జరిగింది. ఓకేనమ్మా. ఫస్ట్ వెబ్ 1.0 అంటే ఫస్ట్ వర్షన్ అన్నమాట ఇది. వెబ్ 1.0 వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వెబ్ అండ్ లాస్టెడ్ ఫ్రమ్ 1989 to 2005. అంటే ఈ వెబ్ 1.0 అనేది ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఫస్ట్ 1989 నుంచి 2005 వరకు ఇదే రన్ అవుతుంది. ఇట్ వాజ్ డిఫైన్ యాజ్ ఏ వెబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనెక్షన్. అకార్డింగ్ టు ద ఇన్నోవేటర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్, టిమ్ బెర్నర్స్-లీ కన్సిడర్డ్ ద వెబ్ యాజ్ ఏ రీడ్ ఓన్లీ వెబ్. ఇట్ ప్రొవైడ్స్ వెరీ లిటిల్ ఇంటరాక్షన్ వేర్ కన్స్యూమర్ కెన్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ టుగెదర్, బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు ఇంటరాక్ట్ విత్ ద వెబ్సైట్. అంటే ఫస్ట్ డెవలప్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏ రూపంలో ఉండేదంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కనెక్షన్, అంటే ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే పాసిబుల్ ఉండేది. తర్వాత దానికి లిటిల్ ఇంటరాక్షన్, అంటే ఇంటరాక్షన్ అంటే ఒక పేజ్ నుంచి ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కనెక్షనిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. కన్స్యూమర్ అనేవాడు డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది చాలా లిమిటెడ్ డేటాను మాత్రమే ట్రాన్స్మిషన్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది అంటే వెబ్సైట్తో కనెక్ట్ అవ్వటం అవన్నీ కూడా తర్వాత వర్షన్స్లో జరగటం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ వెబ్ 1.0నే మనం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అన్నాం, which was basically defined as it is an information space in which the items of interest referred to as resources are identified by the global identifier called as uniform resource identifiers. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ వెబ్ 1.0నే ఫస్ట్ జనరేషన్ అన్నారు. ఇది గ్లోబల్గా ఉన్నటువంటి డిఫరెంట్ రీసోర్సెస్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకునేటువంటి ప్లేసు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ వెబ్ వాజ్ ఎరా స్టాటిక్ పేజెస్ అండ్ కాంటెంట్ డెలివరీ పర్పస్ ఓన్లీ. అంటే ఫస్ట్ జనరేషన్ వెబ్ అనేది ఎలా ఉపయోగపడిందంటే ఓన్లీ ఫర్ స్టాటిక్ పేజెస్, అంటే ఒక కాన్స్టెంట్ పేజెస్ని డెవలప్ చేయడం కోసమే, లేదా ఒక ఇన్ఫర్మేషన్ని మనం డెలివరీ పర్పస్ మాత్రం ఉపయోగించేవాళ్ళం. ఇన్ అదర్ వర్డ్, ద ఎర్లీ వెబ్ అలౌడ్ us to search for information and read it. There was very little in the way of user interaction or content contribution. అంటే ఈ జనరేషన్లో ఓన్లీ డేటాని సెర్చ్ చేయటం, రీడ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. యూజర్ ఇంటరాక్షన్ అనేది, యూజర్ కమ్యూనికేషన్ లేదా కాంటెంట్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉండేదని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ వెబ్ 2.0 నెక్స్ట్ వర్షన్. వెబ్ 1.0 లిటిల్ ట్రాన్సాక్షన్ ఉండేది మనకి, దాన్ని ఓవర్కమ్ చేస్తూనే వెబ్ 2.0 సెకండ్ జనరేషన్ ఆఫ్ వెబ్ వాజ్ బియాండ్ స్టాటిక్ వెబ్ పేజెస్ యాజ్ వెల్ యాజ్ వెబ్ డిజైన్. అంటే ఇక్కడ స్టాటిక్ వెబ్ పేజెస్తో పాటు ఆ స్టాటిక్ వెబ్ పేజెస్కి డిజైన్స్ క్రియేట్ చేయడం 2.0 అనేది స్టార్ట్ అయింది. ఇట్ allowed interact and collaborate with each other. The concept of Web 2.0 launched in the late 2004, although it suggested new version of World Wide Web. అంటే 2004 తర్వాత లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు కొలాబరేట్, అంటే అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని రీడ్ చేయడంతో పాటు ట్రాన్స్మిషన్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుందన్నమాట. అదేవిధంగా దాన్నే న్యూ వర్షన్ అనేది చెప్పడం జరిగింది 2.0. ఇట్ డిడ్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ బట్ క్యుములేటివ్ చేంజెస్ ఆన్ టు ద వెబ్. వెబ్ 2.0 ఇంక్లూడ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, బ్లాగ్స్, వికీస్, వీడియో షేరింగ్, హోస్టెడ్ సర్వీసెస్ అండ్ వెబ్ అప్లికేషన్. అంటే ఈ వెబ్ 2.0లోనే సోషల్ నెట్వర్క్, మనం ఈరోజు ఉపయోగించేటువంటి సోషల్ మీడియా, బ్లాగింగ్స్ కానీ, వికీస్, వికీపీడియాస్, వీడియో షేరింగ్. ఓకే. ఈ
వికీపీడియాస్, వీడియో షేరింగ్, హోస్టెడ్ సర్వీసెస్ అన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా 2.0లో రావడం జరిగింది. వెబ్ 2.0 allows user more than retrieving information. Instead of only reading information, users can publish comments and their views in articles. They can create profiles with login and password. There are browsers with user interface, application software and file storage facilities. In short, Web 2.0 also called as network as platform computing. In Web 2.0 it is possible to share data among multiple sites. అంటే వెబ్ 2.0లోనే మోర్ దెన్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్, అంటే డేటాని రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడేది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రీడింగ్ చేయడంతో పాటు ఆ రీడ్ చేసినటువంటి డేటా మీద కామెంట్స్ క్రియేట్ చేయడం కోసం, రివ్యూస్ లేదా ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం కోసం కానీ, లేదా ఓన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ద్వారా. అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ని కూడా కలిగించాయి. అదేవిధంగా నెట్వర్క్ ప్లాట్ఫామ్ కూడా ఈ యొక్క వెబ్ 2.0లోనే ఎమర్జ్ అయింది మార్కెట్లోకి. అదేవిధంగా మల్టిపుల్ వెబ్సైట్స్ మధ్య ఉన్న డేటాని షేరింగ్ చేయడానికి కూడా వెబ్ 2.0నే సపోర్ట్ చేసిందనమాట. నెక్స్ట్ వెబ్ 3.0 సిమాంటిక్ వెబ్ అంటాము. వెబ్ 3.0 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిమాంటిక్ వెబ్, ఈజ్ ఏ మ్యూచువల్ మూమెంట్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అంటాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నమాట ఇది. సిమాంటిక్ వెబ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎన్హాన్స్ కరెంట్ వెబ్ సో దట్ కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్టింగ్ ఆన్ www, అండర్స్టాండ్ అండ్ ఫిక్స్ ఇట్. ఇట్ హెల్ప్ టు హ్యూమన్స్ టు డిస్కవర్ రిక్వైర్డ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు ఫార్మ్ ఏ హ్యూజ్ డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ టు షేర్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే వెబ్ 3.0ని మనం వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని పిలుస్తాం. దీన్ని ఉపయోగించి కరెంటు డేటా ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్టింగ్ డేటాతో పాటు కరెంటు డేటాను కూడా స్టోర్ చేయడం కోసం, దీనివల్ల హ్యూమన్స్కి నాలెడ్జ్ని డిస్కవర్ చేసుకోవడం కోసం, ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం, అదేవిధంగా డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ని మనం షేర్ చేయడం కోసం కూడా ఈ యొక్క వెబ్ 3.0 అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ semantic web is a common framework which allows data to be shared and reused across application, enterprise and community boundaries. It is an executable web. People build application through which people interact and publish content. అంటే ఈ వెబ్సైట్లో డిఫరెంట్ డేటాని మనం డాక్యుమెంట్స్ రూపంలో షేర్ చేయడంతో పాటు డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం వివిధ రకాల ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి కూడా కమ్యూనిటీ బౌండరీస్ కూడా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటరాక్ట్ అండ్ పబ్లిష్ కాంటెంట్, మనం ఏదో ఒక వెబ్సైట్ని ఇంటరాక్ట్ అవుతూ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం షేర్ చేయడానికి వెబ్ 3.0 అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి ఎవల్యూషన్ ఇప్పుడు వరకు. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, the amount of information available on the internet has become so large that it is difficult to search for a specific information. The world wide web makes retrieval easy and quick. అంటే ఇంటర్నెట్లో కొన్ని వందల రకాలైనటువంటి డేటా, ల్యాక్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. కానీ అది చాలా లార్జ్ వాల్యూమ్ రూపంలో ఉంటుంది. మరి అలాంటి డేటాని చెక్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది ఉపయోగించుకొని ఆ రిట్రీవ్ చేసుకోవడం చాలా ఈజీ వేస్లో చేయడం జరిగింది. ఈజీ అండ్ క్విక్ అంటున్నాడు. ఓకే, ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ సెర్చ్ టూల్ దట్ హెల్ప్ యూ ఫైండ్ అండ్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ వెబ్సైట్ యూజింగ్ లింక్స్ టు అదర్ సైట్స్ అండ్ డాక్యుమెంట్స్. The World Wide Web was built on the technology called hypertext. This technology increases accessibility to link documents on the internet and helps user to navigate between the documents very easily. అంటే వరల్డ్ వైడ్ వెబ్ను ఉపయోగించి ఇంటర్నెట్లో ఉన్నటువంటి వివిధ రకాల డాక్యుమెంట్స్ని మనం చెక్ చేసుకోవడం కోసం, అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ని లింక్ చేసుకోవడం కోసం, వివిధ రకాల ప్లాట్ఫామ్ వివిధ రకాల వెబ్సైట్లు లింక్ చేసుకోవడం కోసం కూడా ఈజీగా సపోర్ట్ చేస్తుంది వరల్డ్ వైడ్ వెబ్ అనేది. ఓకే, నెక్స్ట్ హైపర్ టెక్స్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై అండర్లైన్డ్ టెక్స్ట్ and a different color usually. Some places will refer to these types of technique as
jump off points. Hypertext can make the links within the same document to other document. Hypertext అనేది మనకి అండర్లైన్తో ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఉన్నటువంటి డేటా అనేది డిఫరెంట్ కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని జంప్ ఆఫ్ పాయింట్స్ అని కూడా చెప్తాం. హైపర్ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి వివిధ రకాలైన డేటాని అదే డాక్యుమెంట్తో లింక్ చేయొచ్చు, లేదా ఇతర డాక్యుమెంట్స్లో కూడా అంటే ఇతర వెబ్ పేజెస్లో కూడా డేటాని లింక్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్. ఈచ్ టైమ్ యూ యాక్సెస్ ఏ న్యూ డాక్యుమెంట్ బై చూసింగ్ ఏ లింక్, దెర్ ఈజ్ ఏ కనెక్షన్ మేడ్ విత్ ద వెబ్ సర్వర్ దట్ ద డాక్యుమెంట్ ఈజ్ ఆన్. Once the appropriate document is retrieved, the connection is broken. There is no point in maintaining the link while you are viewing it. This is the one reason why the WW is so efficient. అంటే ఏంటంటే ఇక్కడ మనం ప్రతి టైం కూడా ఒక డాక్యుమెంట్ని సెర్చ్ చేయాలి, ఒక వెబ్సైట్ సెర్చ్ చేయాలి అంటే మనం ఒక లింక్ని చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ లింక్ ద్వారా వెబ్ సర్వర్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మరి అదేవిధంగా అదే ఒక డాక్యుమెంట్ అనేది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయిందనుకోండి, ప్రతిదానికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది ఎలా వ్యూ చేయాలి అనేటువంటిదే ఇక్కడ చాలా క్లిష్టం అని చెప్తున్నాడు. దాన్ని అందుకనే ఆ విధంగా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేటువంటిదే ఇక్కడ రీజన్ లేదు. ఆ రీజన్ అనేది ఉంటే డబ్ల్యూడబ్ల్యూ అనేది ఎఫిషియెంట్ అని చెప్తున్నారు. ఓకే, WW lets you search, traverse and use many types of information at numerous sites in multiple forms. This interface is also called a browser. Some people refer to browser as a web browser. Often these terms are used interchangeably. అంటే WWని మనం ద్వారా ఏం చేస్తున్నాము అంటే సెర్చ్ చేయొచ్చు, ట్రావర్సింగ్ చేయొచ్చు, మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని వివిధ రకాల వెబ్సైట్లో వివిధ రకాల ఫార్మాట్లో మనం యాక్సెస్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా దిస్ ఇంటర్ఫేస్నే మనం బ్రౌజర్ అని పిలుస్తాం, లేదా వెబ్ బ్రౌజర్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, ద WW ఈజ్ ఇంటెండెడ్ టు హెల్ప్ పీపుల్ షేర్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ విత్ ద వైడెస్ట్ పాసిబుల్ కమ్యూనిటీ ఆఫ్ యూజర్స్. Thus a user can access the World Wide Web on Apple, Unix, Macintosh, DOS, Windows and other operating system. అంటే ఈ WWW అనేది ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది అంటే రీసోర్సెస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షేర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట. ఓకేనా, డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మనం ఉపయోగించవచ్చు. యాపిల్లో కానీ, యూనిక్స్ కానీ, మ్యాకింటోష్, డాస్, ఇవన్నీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉందమ్మా. ఓకేనా, జస్ట్ లైక్ అన్ ఇంటర్నెట్, ద వరల్డ్ వైడ్ వెబ్ హ్యాస్ ఎ ప్రోటోకాల్ విచ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP acts as an interface between the web client software such as Netscape Navigator. ఓకే, అంటే ఈ వరల్డ్ వైడ్ వెబ్లో మనం ప్రోటోకాల్ ఉంది, దాన్ని HTTP ప్రోటోకాల్ అంటాం. ఇది వెబ్ క్లయింట్కి, సాఫ్ట్వేర్కి, నెట్స్కేప్ నావిగేటర్కి అంటే దాని ద్వారా ఏం చేస్తుందంటే డేటాని WWలో స్టోర్ అయిన డేటాని రిట్రీవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఏ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ WW ఇస్ దట్ it also support TCP/IP services such as Gopher, FTP and Archie in addition to HTTP. అంటే HTTPతో పాటు వివిధ రకాల సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. గోఫర్ ఒకటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఒకటి, ఆర్కీ ఒకటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నెట్ అనేది నెక్స్ట్ టాపిక్. ఈ ఇంటర్నెట్ అంటే ఏంటి, దీనికి ఉన్న ఎవల్యూషన్ ఎలా ఉంది, అదేవిధంగా దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం మనం. ద ఇంటర్నెట్ ఈజ్ ద గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్. ఆల్రెడీ తెలుసు మనకి నెట్వర్క్. వాట్ ఈజ్ నెట్వర్క్? నెట్వర్క్ ఈజ్ ద కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. ఆల్రెడీ మనకు తెలుసు నెట్వర్క్ అంటే ఏంటమ్మా, ద కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. అలాంటి కొన్ని వందల లేదా లక్షల నెట్వర్క్ల యొక్క సముదాయమే ఇంటర్నెట్. ద కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్. దట్ యూజెస్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద నెట్వర్క్స్ అండ్ డివైజెస్. అంటే ఇక్కడ ఇంటర్నెట్ అనేది TCP/IP అనేటువంటి ప్రోటోకాల్ను ఉపయోగించుకొని
వివిధ కంప్యూటర్ల మధ్య నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ని అరేంజ్ చేసుకొని వాటి మధ్య ఉన్నట్టు ఆ డేటా కంప్యూటర్ దగ్గర ఉన్నటువంటి డేటాని షేరింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇంటర్నెట్ అనేది. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ that consists of private, public, academic, business and government networks of local to global scope, linked by a broad array of electronic, wireless and optical networking technologies. అంటే ఇక్కడ ఈ నెట్వర్క్ అనేది వివిధ రకాల ప్లాట్ఫామ్లు కలిగినటువంటి విధానాన్ని అన్నింటినీ కూడా కలుపుతుంది అనమాట. అంటే లైక్ ప్రైవేట్ సెక్టార్స్ కానీ, పబ్లిక్, అకాడమిక్స్, బిజినెస్, గవర్నమెంట్ ఆల్ ఆర్ connected to one platform that is known as internet. Okay, the internet carries a vast range of information, resources and services such as the interlinked documents and applications of the world wide web, electronic mail, telephony and file sharing. అంటే ఇంటర్నెట్లో మనకి వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే పెద్ద డేటాని కూడా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే డిఫరెంట్ డాక్యుమెంట్స్ రూపంలో కానీ, అప్లికేషన్స్ రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మెయిల్స్ రూపంలో కానీ, టెలిఫోనీ ఆర్ ఫైల్ షేరింగ్, వాట్ ఎవర్ ద టైప్ we can share the resources of large volume. Okay, next, the internet is a vast network that connects computer all over the world. Through the internet people can share information and communicate from anywhere with the internet connection. Simply internet is a networks of network. అంటే ఇంటర్నెట్ అనేది లార్జ్ నెట్వర్క్ అని చెప్తున్నారు, అంటే వ్యాస్ట్ నెట్వర్క్ అని చెప్తున్నారు. దట్ కనెక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్ యొక్క కనెక్షన్నే మనం ఇంటర్నెట్ అన్నాం. దీని ద్వారా ఏం చేయగలుగుతున్నారు అంటే పీపుల్ వాళ్ళ యొక్క డేటాని షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా కమ్యూనికేషన్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీన్ని అందుకనే సింప్లీగా నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నాం. ఓకే, ఇంటర్నెట్ ఈజ్ ద సిస్టమ్ that facilitates the transfer of data and web is the data itself. The web is just one of the ways that the data can be disseminated over the internet. అంటే జనరల్గా ఇంటర్నెట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఆన్ ద వెబ్. అంటే డేటా వెబ్లో మనకున్నటువంటి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవటమే వి నీడ్ ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్, అంటే దీని యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇంటర్నెట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ విచ్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద కీ ఇంగ్రీడియంట్ ఆఫ్ క్విక్ అండ్ ర్యాపిడ్ లైఫ్ స్టైల్. అంటే మనం ఈరోజు సొసైటీలో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్ వేలో రన్ అవుతున్నాం. డిఫరెంట్ డేటా కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్. అందుకనే దీన్ని వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ అని చెప్తున్నాం. దీని యొక్క యూసేజ్ అనేది ఈరోజు బాగా డెవలప్ అయింది. అందుకని ఇట్ ఈజ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ క్విక్ అండ్ ర్యాపిడ్ లైఫ్ స్టైల్ అన్నారు. బీ ఇట్ ఫర్ కమ్యూనికేషన్ ఆర్ ఎక్స్ప్లోరేషన్స్, కనెక్టింగ్ విత్ పీపుల్ ఆర్ ఫర్ అఫీషియల్ పర్పస్, ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ ద సెంట్రల్ హ్యూబ్ ఫర్ ఆల్. అంటే ఇంటర్నెట్ అనేది సెంట్రల్ హబ్గా మారిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్తో కనెక్షన్ ఉంది కాబట్టి అది ఒక సెంట్రల్ హబ్, అంటే ఒక డివైస్, ఒక మీడియేటర్గా పనిచేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది. ఆరిజిన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్, అంటే ఆ ఇంటర్నెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందనమాట. ద ఇంటర్నెట్ స్టార్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద లేట్ 1960s బై ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ఆర్పా, నవ్ కాల్డ్ డిఆర్పా. అంటే ఏంటంటే 1960s తర్వాత ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఎవరు అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డిఆర్పా అనేది పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, డిఆర్పా ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్ నెట్ బై గివింగ్ గ్రాంట్స్ టు మల్టిపుల్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ టు గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీసెర్చ్. అంటే ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే డిఫరెంట్ కంప్యూటర్స్కి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్కి ప్రైవేట్ కానీ లేదా యూనివర్సిటీస్ కానీ గ్రాంట్స్, పర్మిషన్స్ ఇచ్చిందనమాట. ఏంటి, నెట్వర్క్లో కనెక్ట్ అవ్వమని. దానివల్ల ఏమవుతుందంటే రీసెర్చ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ అన్నారు. నెక్స్ట్ చూడండి, ఆర్పానెట్ వాజ్ డెవలప్డ్ అండర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిఓడి డివైడ్ ద నెట్వర్క్ ఇంటూ హోస్ట్ అండ్ సబ్నెట్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఇక్కడ ఆర్పానెట్ అనేది ఒక
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. దాన్ని అదేం చేసిందంటే ఈ నెట్వర్క్ని 2 రకాలుగా డివైడ్ చేసింది, హోస్ట్ అండ్ సబ్నెట్. సబ్నెట్ అంటే ఒక టైపు, హోస్ట్ అంటే ఒక టైప్ అనమాట, నెట్వర్క్ టైప్. ఇన్ 1970s ARPANET was the first network to implement the protocol suite TCP/IP for transmitting data between networks. అంటే ఫస్ట్ 1970sలో ARPANET అనేటువంటిది ఫస్ట్ నెట్వర్క్ అన్నమాట ఇంప్లిమెంట్ చేసి TCP/IP ప్రోటోకాల్ని క్రియేట్ చేసింది, ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద డేటా ఇన్ బిట్వీన్ నెట్వర్క్స్. NSF, National Science Foundation, in 1980 started to make high capacity of network for academic and engineering research. NSF connected its huge network to 5 supercomputer centers called NSFnet to ARPANET in 1986. 1980 తర్వాత స్టార్ట్ చేశారు NSF వాళ్ళు. అంటే ఆ యొక్క నెట్వర్క్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అకాడమిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 5 సూపర్ కంప్యూటర్ సెంటర్స్తో కనెక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని NSFnet టు ARPANET ఇన్ 1980. దాన్ని అలా కనెక్ట్ చేసిన తర్వాత NSFnetని ARPANETగా మార్చారు 1986లో. 1990 ఇంటర్న్ వర్కింగ్ ఆఫ్ ARPANETing NSFnet and other private network resulted into internet. 1990లోనే ARPANET, NSF, నేషనల్ సైన్స్ ఫౌండేషన్, అదర్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నీ కంబైన్ అయిపోయి ఫైనల్గా ఇంటర్నెట్ అనేది రావడం జరిగింది. ఈ 19th ఇంటర్నెట్ కాస్ట్ ఈజ్ 25,000, 9.6 kbps ఫర్ 250 hours ఓన్లీ. 250 గంటలు సరిపోను 9.6 kbps స్పీడ్తో యాక్సెస్ చేయగలిగినటువంటి ఇంటర్నెట్ కాస్ట్ ఎంత అంటే 25,000 అనమాట. ఇన్ 20th century ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ చీపర్ అండ్ ఫాస్టర్. అంటే ఈరోజు మనం చూసినట్లయితే ఇంటర్నెట్ కాస్ట్ అనేది చాలా తక్కువ, అదేవిధంగా ఫాస్ట్ కూడా ఉంది. ఓకే, ఇంటర్నెట్ యొక్క ఫీచర్ చూద్దాం. నెక్స్ట్, యాక్సెసిబిలిటీ. An internet is a global service and accessible to all. Today, people located in any remote part of the island or interior of Africa can also be use internet. అంటే anywhere in the world we can use for the internet. ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలుగుతున్నాము అంటే ఏ ప్లేస్లోంచైనా కానీ సర్వీసెస్ని మనం ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ ద గ్లోబల్ యాక్సెసిబిలిటీ అంటాం మనం. ఈజీ టు యూజ్. The software which is used to access the internet, that is web browser, is designed very simple, therefore it can be easily learned and used. It is easy to develop. అంటే మనకి ఈజీగా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే దీనికి పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది సపరేట్గా అవసరం లేదు. ఓన్లీ వెబ్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. దాన్ని ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉందమ్మా. ఓకే, ఇంటరాక్షన్ విత్ అదర్ మీడియా. Internet service has high degree of interaction with other media. For example, news and other magazine publishing houses have extended their business with the help of internet services. అంటే మనకి మీడియాస్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఇతర ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్, లో కాస్ట్. ఓకే, ద డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కంపారిటివ్లీ లో. అంటే ఈరోజు మనం చూసినట్లయితే రోజుకి కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది, మెయింటెనెన్స్ కానీ, డెవలప్మెంట్ ఆర్ డిప్లాయ్మెంట్ వాటెవర్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐటీ టెక్నాలజీ. అంటే మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఉన్నటువంటి టెక్నాలజీని ఎక్స్టెండ్ చేస్తున్నారు. దిస్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బై మల్టిపుల్ యూజర్స్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ ఈవెన్ ఫెసిలిటేట్స్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ టు యూజ్. అంటే కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ యూజర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, లేదా ట్రేడింగ్ పార్ట్నర్స్ కానీ ఈ యొక్క ఇంటర్నెట్ను ఉపయోగించి వాళ్ళ యొక్క డేటాని షేరింగ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా ఫ్లెక్సిబుల్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ డాక్యుమెంట్స్, వాయిస్ ఆర్ వీడియో, దీస్ ఆర్ ఆల్ కమ్యూనికేటింగ్ వయా ఇంటర్నెట్. ఓకే, security. Last but not least, internet facility has to certain extent helped in the security system both at individual or national level with components such as CCTV camera. అంటే డిఫరెంట్ సెక్యూరిటీ మెజర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. లైక్
సీసీటీవీ కెమెరా లాంటివి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ యూనిట్లో ఈ క్వశ్చన్స్ ఇప్పటి వరకు చెప్పిన వీడియోలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ గురించి, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇంటర్నెట్, అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇంటర్నెట్ యొక్క ఎవల్యూషను ఫీచర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్, ఈ కామర్స్ అండ్ ఈ బిజినెస్ హిమాలయ పబ్లిష్ వాడిది. ఈ కామర్స్ బై కెనెత్ సి లాడన్ పియర్సన్ ఇండియా వాడి. వెబ్ డిజైన్ ఇంట్రడక్టరీ విత్ మైండ్ ట్యాప్ జెన్నిఫర్ టి క్యాంపెల్ సెంగేజ్ ఇండియా. ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ బై ర్యాండీ కనులీ రికార్డో ఫర్ పియర్సన్ ఎడిషన్. ఇవన్నీ కూడా రిఫరెన్స్ బుక్స్. ఓకే, ఫైనల్గా థ్యాంక్ యూ.